కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, సంతానం, విదేశీ ప్రయాణం, వ్యవసాయం, వ్యాపారం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, రావలసిన డబ్బులు రాకపోవడం, ఇళ్ల స్థలాలు అమ్ముడుపోకపోవడం, ఎటువంటి సమస్యకైనా 3 రోజుల్లోనే పరిష్కారం చూపబడను. చెడు ప్రయోగాల నివారణ చేయబడను. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురూజీ విష్ణుదత్త. సెల్ నంబర్ 6360724411. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ నెల 21వ తారీఖు పౌర్ణమి శుక్రవారంతో కలిసి వచ్చింది. ఇది ఎంతో విశేషమైన రోజని పండితులు చెప్తున్నారు. అలాగే జ్యోతిష శాస్త్రం పరంగా ఈ రోజున అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కారణంగా మీనరాశి వారు అనేక శుభవార్తలను వినబోతున్నారని పండితులు వివరిస్తున్నారు. మరి మీనరాశి వారు వినబోతున్న శుభవార్తలు ఏంటి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేయవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ పౌర్ణమి మీకు అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. చాలా వరకు ఈ రోజున బ్రహ్మాండవంతమైన శుభవార్తలు వినబోతున్నారు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏకంగా 10కి పైగా శుభవార్తలను మీనరాశి వారు వినబోతున్నారు అని చెప్పడంలో సందేహం లేదు. జ్యోతిష పండితులు సైతం కూడా ఈ విధంగానే తెలియజేస్తున్నారు. అంత అనుకూలమైన సమయం మీనరాశి జాతకులకు ఈ రోజు ఉంది. ఎన్నో రకాల పరిస్థితుల్లో మీరు విజయాన్ని అందుకోబోతున్నారు. అయితే ఈ పౌర్ణమి తిథి నాడు ఈ రాశి వారికి ఎటువంటి పరిస్థితులు కలగబోతున్నాయి, ఆ పరిస్థితుల్లో ఎటువంటి విజయాలు అందుకోబోతున్నారు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం సవివరంగా తెలుసుకుందాం. ఈ రోజున మీకు చాలా సానుకూలంగా ప్రారంభమవుతుంది. మానసిక బాధల నుంచి ఉపశమనం పొందుతారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఈ రోజున అనుకూలంపై అధికారులు మీకు చాలా సహాయం చేస్తారు. మీరు ప్రేమ సంబంధాలలో సాన్నిహిత్యాన్ని అనుభవిస్తారు. ప్రేమ సహచరుడు మీకు చాలా సహాయం చేస్తారు. కుటుంబంలో ప్రేమ వివాహం గురించి చర్చించాలి అనుకుంటే ఈ రోజున అనుకూలంగా ఉంది. గతంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. అయితే ఆ పనుల్లో మీ మానసిక సంతోషం దాగి ఉంటుంది. విజయం మిమ్మల్ని తప్పకుండా వరిస్తుంది. మీ పని సామర్థ్యం మెరుగుపడుతుంది. మీ వ్యక్తిత్వం కూడా చాలా సానుకూలమైన మార్పులను తీసుకువస్తాయి. చుట్టూ ఉన్నవారు మీలో వచ్చిన మార్పులు చూసి చాలా వరకు కూడాను ఆశ్చర్యపోతారు. సమాజంలో తగిన గౌరవం, గుర్తింపు లభించబోతున్నాయి. ఈ రాశి వారు కెరియర్ మరియు వ్యక్తిగత జీవితంలో దాని ప్రయోజనాలు ఎక్కువగా చూస్తారు. వైవాహిక సంబంధాల విషయంలో మానసిక ప్రశాంతత కలుగుతుంది. వైవాహిక జీవితంలో సమన్వయ లోపం తొలగిపోతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల చింతిస్తున్న ఈ రాశి వారు ఇకపై ఆరోగ్యం గురించి బాధపడక్కర్లేదు. భాగస్వామ్య ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ జీవిత భాగస్వామి కూడా మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇరువురు మధ్య ఉన్న ప్రేమ బయటకు వచ్చే రోజుగా చెప్పడం జరుగుతుంది. ఒకరి మీద ఒకరు ప్రేమ వర్షాన్ని కురిపించుకోబోతున్నారు. అగ్నిమాపక ఇనుప పరికరాలు వినియోగించేటప్పుడు ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. విదేశాల్లో నివసించే వారికి ఈ రోజు అనుకూలిస్తుంది. చాలా చురుకుగా ఉంటారు. మీ యొక్క కెరియర్ లో పెద్ద పెద్ద మార్పులు చేస్తారు. ఇది మీకు ఎంత లాభదాయకంగా ఉంటుందో అంతే హానికరంగా కూడా ఉంటుంది. కావున కాస్త జాగ్రత్తగా ఉండండి. వేసే ప్రతి అడుగు ఆలోచించుకొని వెయ్యండి. అలాగే ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఏది పడితే అది మాట్లాడకండి. ముఖ్యంగా అనవసరమైన చోట అసలు మాట కలిపే ప్రయత్నం కూడా చెయ్యొద్దు. అలాగే కొత్తగా ప్రారంభించే ప్రయత్నాల ద్వారా మీకు విజయం కలుగుతుంది. ఇక కుటుంబ పరంగా చూస్తే మీకు అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా ఇంట్లో పెద్దలు ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే వారికి ఉపశమనం కలుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఇంట్లో పెద్దలకు చెప్పి చేసే ప్రతి పనిలో కూడా మీరు విజయం సాధిస్తారు. పెద్దలు తీసుకునే నిర్ణయాలు మీకు అనుకూలిస్తాయి. అవి మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. కాబట్టి ఆమె మాటలు వినడం మరియు ఆమె దృక్పథాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఉద్యోగంలో కావచ్చు, ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీ తల్లిగారి నిండు మనసుతో ఆశీర్వాదాన్ని తీసుకొని పనులను ప్రారంభించండి. ఖచ్చితంగా విజయం కలుగుతుంది. కానీ కొన్ని రంగాలలో రహస్య విషయాలు కూడా ఈ రోజున మీకు తెలుస్తాయి. ఆ విషయాల ద్వారా మానసిక వేదన తొలగిపోతుంది. మీ తండ్రి గారితో మీ బంధం స్థిరంగా ఉంటుంది. కానీ ఏ విషయంలో కూడా వారితో వివాదం పెట్టుకోవద్దు. వాదన చెయ్యకండి. ఇక ఈ రోజున కుటుంబ మద్దతు మీకు పూర్తి స్థాయిలో లభిస్తుంది. మీ వాదనలు బలపడతాయి. ఒకరితో ఒకరు అర్థవంతమైన వాదన జరపడం వల్ల కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆప్యాయత, అనురాగాలు కుటుంబంలో కనిపిస్తాయి. వారి యొక్క కెరియర్ లో విజయం సాధించే అవకాశం ఉంది. ఫలితంగా మీకు చాలా వరకు మానసిక ప్రశాంతత, మానసిక సంతోషం కలుగుతుంది. అయితే మీకు సమాజంలో మరింత గౌరవం లభిస్తుంది. మీ మాటలు మరింత తీవ్రంగా ఎదుటివారు పరిగణిస్తారు.
మీ సలహాలు సూచనలు కూడా వారికి చాలా లాభసాటిగా మారతాయి. మితిమీరిన అహంకారాన్ని ఈ రోజున మానుకోండి. ఎవరితోనో కఠినంగా మాట్లాడొద్దు, ఎందుకంటే ఇది మీ సంబంధాలకు దెబ్బతీస్తుంది. కుటుంబంలో ప్రభుత్వ సంబంధిత రంగాల నుంచి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కెరియర్ అభివృద్ధికి తోడ్పడే ఉద్యోగ మార్పులకు ఈ రోజున అవకాశం వస్తుంది. కెరియర్లో ఎదుగుదల సాధ్యమవుతుంది. మీరు మీ పని వాతావరణంలో అందరితో సజావుగా సంబంధాలు కొనసాగించగలుగుతారు. ఇది మీ పనుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయడంలో మీకు సహాయపడుతుంది. మీ వాతావరణంలో పేరు మరియు కీర్తిని అందించే హోదాలో మార్పులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ట్రేడింగ్ మరియు షేర్ మార్కెట్లో ఉన్న ఈ రాశి వారు ప్రధాన రాబడిని ఈ రోజు అందుకోబోతున్నారు. వ్యాపార అభివృద్ధికి గతంలో చేసిన పెట్టుబడిలో లాభాలు అందిస్తాయి. మీరు మీ వ్యాపార అభివృద్ధికి కార్యకలాపాల కోసం పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజున ప్లాన్ చేస్తారు. కొత్త అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వృత్తి మరియు ఆర్థిక అభివృద్ధికి ఈ రోజున అనుకూలం. వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందడం అనేది ఈ రోజున సాధ్యమవుతుంది. కొత్త వ్యక్తులు పెట్టుబడి కోసం మీకు ఆర్థికంగా మద్దతిస్తారు. ఇది మీ వ్యాపారంలో అభివృద్ధిని కలుగజేస్తుంది. మీ సంపదను మెరుగుపరుచుకోవడానికి ఈ రోజున అవకాశాలు అందుకోబోతున్నారు. ఇల్లు, భూములు, వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేయడానికి మీ డబ్బులు పెట్టుబడి పెట్టడం మరియు సంతృప్తి చెందడం అనే అంశాలు ఈ రోజున సాధ్యమవుతాయి. భవిష్యత్తులో వృద్ధి కోసం మీరు డబ్బును పెట్టుబడి పెట్టడానికే ఇది సరైన రోజు. అందుకోసం మీరు ఈ రోజున ప్లాన్ చేస్తారు. మీ ఆదాయాన్ని మరియు పొదుపులను మెరుగుపరుచుకుంటారు. మీరు మీ కుటుంబ సభ్యుల అవసరాలను పూర్తిగా తీర్చగలుగుతారు. అంతేకాకుండా కొందరు ముఖ్యమైన వ్యక్తులు మీ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి మద్దతిస్తారు. అదృష్టం ద్వారా ఆకస్మిక ధనాన్ని పొందే అవకాశం ఉంది. అవి కనిపిస్తున్నాయి కూడా. అంతేకాకుండా మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులు మీ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడతాయి మరియు వారి ద్వారా డబ్బు పొందడం సాధ్యమవుతుంది. మీరు ప్రతి ఒక్కరి పట్ల పరిమితులు పాటించని, అలాగే మీ డబ్బును ఎవరికి అప్పుగా ఇవ్వద్దు. విద్యార్థులు ఈ రోజున విశేషమైన ఫలితాలని పొందుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి వారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. కానీ ఇక ఈ రోజున మీరు చేయవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే, ప్రతి శుక్రవారం నాడు క్రమం తప్పకుండా లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. అలాగే ఈ రోజున మీకు పేరు, కీర్తిని అందించేటప్పుడు నూతన బాధ్యతలు తెలుస్తుంది. అలాగే చదువు కోసం దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మీరు ఉన్నత చదువుల కోసం కోరుకున్న సంస్థల్లో ప్రవేశం పొందవచ్చు. ఇది మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. గురువులను క్రమం తప్పకుండా ఆరాధించడం ద్వారా గొప్ప అభివృద్ధి లభిస్తుంది. అయితే శుక్రవారం నాడు మహాలక్ష్మీదేవిని పూజించండి. అలాగే మంగళవారం నాడు వినాయకుడికి గరికను సమర్పించండి. రాధాకృష్ణుని ఆలయాన్ని సందర్శించండి. ఆలయంలో నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి. సో చూసారు కదండి, పౌర్ణమి శుక్రవారంతో కలిసి వచ్చిన విశేషమైన రోజున మీనరాశి వారు ఎటువంటి అద్భుతమైన శుభవార్తలు వినబోతున్నారు, అలాగే ఈ సమయంలో వారు చేసుకోవాల్సిన దేవతారాధనతో పాటుగా పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో మీనరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అప్డేట్స్ క్లిక్ చేసుకోండి. ఇలాంటి చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.